చ చ చ చ చ చ. మీది మరీ ఎంత దుర్బుద్ధి అనుకోలేదు మేడం. చాక్ చిచి చిచి చిచి. దుర్బుద్ధి కాదు, కక్కుర్తి బుద్ధి. మరీ ఎంత చీపా? ఏయ్, మాటలు తిన్నగరాని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే పళ్ళు రాల్తాయి. పక్కనుంటే కదా పళ్ళు రాలగొట్టడానికి. ఫోన్లో అయితే పగలగొట్టలేరు కదా. రే, నువ్వు ఆఫీస్కి రా, నీ పని చెప్తాను. అమ్మా, అయ్యో, అమ్మో. పాప ఏలు చూపిస్తోందిగా, భయపెడుతోంది. అమ్మో, వణుకొచ్చేస్తుంది. భయపడ్డానికి నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు మేడం. మీ జుట్టు పట్టుకునేంత గుట్టు భద్రంగా పెట్టుకున్న రఘుపతిని. కొంచెం తగ్గండి, తర్వాత మనం మాట్లాడుకుందాంలే. నిన్ను ఉంటా మేడం. రే, ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఏ గౌతమి, నీకు విషయం తెలుసా? అనుని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారంట. అవునా? ఏమైంది అను మ్యామ్కి? ఏమైందో నీకు తెలీదా? నిన్న అందరి ముందు మీటింగ్లు ఎలా అరిచిందో చూడలేదా? అవును, మరిప్పుడు ఏంటంట పరిస్థితి? ఇంకేముంది, నయమైతే ఆఫీస్కి, లేకపోతే అటు నుంచి అటు పిచ్చాసుపత్రికి. నటించడం అంటే నాకు అసహ్యం. మాన్సినా, దెబ్బ అదిరింది కదూ? ఎందుకు కొట్టినట్లు? ఐ థింక్ నా గెస్ కరెక్ట్ అయితే మయూర్ అను మ్యామ్ గురించి ఏమైనా బ్యాడ్గా వాగుండాలి. ఎస్, నాకు జెండేజీ గురించి బాగా తెలుసు కదా. ఆయన చెప్పి ఏది చేయరు, చేశాక ఎవరికి చెప్పరు. మనం అసలు జడ్జ్ చేయలేం. సో అను మ్యామ్ని చిన్న కమెంట్ చేసిన సౌండే ఆ రేంజ్లో ఉంటే, మరి మీరు చేసే పనులు ఆయనకి తెలిస్తే మాత్రం సౌండ్ ఆఫీస్ వరకే ఆగదు, ట్విన్ సిటీస్ మొత్తం మారుమోగిపోతుంది. ఏంటి, భయపడుతున్నావా? లేదు మ్యామ్, జెండేజీ గారి గురించి చెప్తున్నాను అంతే. ఏం చేసి వచ్చావు? కొట్టావా? నీ ఆవేశానికి అడ్డు అదుపు ఉండదా జండే? నీ భార్యని ఎవరైనా అంటే నీ కొట్టేంత కోపం రాదేమో. నా మేనగోడల్ని ఎవరైనా ఏమైనా చెంప చెల్లుమనాల్సిందే. రేపు వీడు కాకపోతే ఇంకొకడు అంటాడు, వాణ్ణి కూడా కొట్టేస్తావా? అవసరమైతే చంపి పాతేస్తా, సెకండ్ థాటే లేదు. మొండిగా బిహేవ్ చేయకు జండే. దీనికి పరిష్కారం కొట్టడమో చంపడమో కాదు. అలాని అన్నిటినీ భరించడం కూడా పరిష్కారం కాదార్యా. అయితే దీనికి నువ్వే ఏదైనా సొల్యూషన్ చెప్పు. తెలీదు కదూ?
అందుకే కొంచెం ఓపికగా ఉండడం నేర్చుకో. ఇది ఇక్కడితో ఆగుతుందనుకుంటున్నావా? వాడెళ్ళి 10 మందికి చెప్తాడు. ఆ 10 మంది 100 మందికి చెప్తారు చెంపదెబ్బ పడ్డా కూడా వాడికి నోరు మీద ఛాన్స్ ఉంటుందా? అని నువ్వనుకుంటున్నావు. నా మీద రెస్పెక్ట్ అయినా నీ మీద భయమైనా వాళ్ళకి ఆఫీస్ వర్కే. ఒక్కసారి ఆఫీస్ గేట్ దాటారంటే మైక్ పట్టుకుని మరీ అనౌన్స్ చేసేస్తారు. నేను అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించవు. అదే కదా నీతో వచ్చిన ప్రాబ్లం. ఐఎమ్ సారీ ఆర్య. బుజ్జమ్మా, నువ్వెందుకమ్మా ఇవన్నీ చేయడం? నువ్వు వెళ్ళి అలా కూర్చో. కూర్చోడానికో కాలక్షేపానికో అయితే ఇంట్లోనే ఉంటాను కదా నాన్న. ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను మీకు పనిలో సాయం చేద్దామని వచ్చాను. భలే దానివి బుజ్జమ్మా. నువ్వెవరివి? రాజనందని బ్రాండ్ శారీస్ కంపెనీకి సీఈఓవి. వర్ధన్ కుటుంబానికి పెద్ద కోడలివి. అలాంటి నీతో ఇలాంటి పనులు చేయించడం ఏం బాగుంటుంది చెప్పమ్మా? నాన్న, వీటన్నింటికంటే ముందు నేను పద్దుల సుబ్రహ్మణ్యం గారి కూతుర్ని. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సాదాసీదా ఆడపిల్లని. మన స్థాయి పెరిగింది కదా అని ఇంతకు ముందున్న స్థానాన్ని మర్చిపోతే మీ పెంపకానికి మచ్చ తెచ్చిందని అవుతానన్నా. సో మా నాన్న పెంపకంలో నేర్చుకున్నది నేనెప్పటికీ మర్చిపోను. అమ్మీ, నువ్విట్ట మాట్లాడటం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుండది. ఇప్పటి వరకు నువ్వు మా కడుపున పుట్టినందుకు మేమే అదృష్టవంతులం అనుకున్నాం. కానీ ఇప్పటినుంచి నీలాంటి అమ్మాయి దొరికినందుకు మీ అత్తింటి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. అవును బుజ్జమ్మా. అవునమ్మీ, అత్తారీలంటే గుర్తొచ్చుండది. ఆర్య సార్ మీదుండే నమ్మకంతో అడగడమే మర్చిపోయుండాం. అక్కడ నీకెట్టా ఉండదమ్మీ? అందరూ నీతో బాగుంటారా? ఆ మాన్సీ మేడము కొంచెం తిక్కగా మాట్లాడుతూ ఉంటాది. నీతో బానే ఉంటది కదూ? అమ్మీ, ఏందమ్మీ అట్ట మౌనంగా అయిపోయిండావు? ఏమైనా సమస్య ఉండదా? మా దగ్గర ఏమైనా దాస్తుండవా ఏంది? ప్రస్తుతానికి మేడంకి ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది. డాక్టర్ గారు ఏమన్నారు? పిచ్చి తగ్గిపోతుందన్నారా? చెప్పమ్మీ, మళ్ళీ ఎవరైనా ఏమైనా అన్నారా? ఆహా, లేదమ్మా. అలాంటిదేమీ లేదు. ఎవరూ నన్ను ఏమీ అనలేదు. అందరూ నాతో చాలా బాగుంటారు, మాన్సీ మేడంతో సహా. నాకు ఆ ఇంట్లో ఎవరితో ఏ ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రాబ్లం అంతా నా వల్లే. నేను నాలా ఉండటం వల్లే. బుజ్జమ్మా, నీ వల్ల ప్రాబ్లం ఏంటి? ఏమైందమ్మా? ఆ, అంటే నాన్న, ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు. నేను ఆ ఇంట్లో ఏదైనా పని చేస్తానంటే ఇదిగో మీలాగే అక్కడ కూడా నన్ను శారదా మ్యామ్ ఏ పని చేయనివ్వరు. అయినా నేను కొంచెం మొండిగా శారదా మేడంకి సంబంధించిన పనులు చేస్తుంటే ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం అని శారదా మ్యామ్ అంటారు. అంతే. ఓ అదే. మ్మ్. బుజ్జమ్మా,
అలా అన్నారు కదా అని నువ్వు పనిచేయటం మానకు. ఎందుకంటే ఆవిడ పైకి అలా అన్నా లోపల నా కోడలు తనే స్వయంగా నాకు పని చేసి పెడుతోందని తృప్తి చెందుతారు. అలాగే నాన్న. అమ్మి ఇందా. అమ్మీ నీకు ఫోన్ వచ్చినట్టుండాది. ఆఫీస్ నుంచి అమ్మా, చిన్న వర్క్కి సంబంధించింది, మాట్లాడేసి వస్తాను. ఏంటి బాబాయ్ మొహం వెలిగిపోతుంది? ఏంటి సంగతి? ఏం లేదమ్మా, నీతో అప్పుడప్పుడు చెప్తుంటాను కదా నా కూతురు అను గురించి. అప్పుడప్పుడు ఏంటి బాబాయ్? రోజుకొక్కసారైనా నా దగ్గర తన గురించి మాట్లాడకుండా ఉండవు కదా? అవును, అన్నిసార్లు తలుచుకోవడం వల్లేనేమో ఆ దేవుడు నా కూతుర్ని నా దగ్గరికి పంపించాడమ్మా. ఏమంటున్నావు బాబాయ్? అవునమ్మా, మా అను వచ్చింది. అదిగో అక్కడ ఫోన్లో మాట్లాడుతోందే, తనే మా అమ్మాయి. తనిప్పుడు రాజనందని బ్రాండ్ శారీస్ కంపెనీకి సీఈఓ అమ్మా. అవునా బాబాయ్? అంత పెద్ద పోస్ట్, అంత పెద్ద ఇంటి కోడలై ఉండి ఎంత సింపుల్గా ఉంది. ఇది మీ పెంపకం మహిమ అయి బాబాయ్. 2 నిమిషాలుండమ్మా, ఏదో ఆఫీస్ కావాలనుకుంటా, వచ్చేస్తుంది. నీకు పరిచయం చేస్తాను. టైం లేదు బాబాయ్, షిఫ్ట్ టైం దాటిపోతుంది. పార్సిల్ ఇచ్చేస్తే నేను త్వరగా బయలుదేరుతాను. ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా కలుస్తాలే. సరేనమ్మా. పద్దు, పార్సల్ రెడీ అయిందా? ఇందా. తీసుకోమ్మా. వస్తాను బాబాయ్. మంచిదమ్మా. ఆర్య, ఏంటిది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా రోజు రోజుకి వీక్ అయిపోతున్నావు? అను తొందరలోనే రికవర్ అవుతుంది. యూ డోంట్ వరీ ఆర్య. ఇక మీదట ఏం కాకూడదు అంటే మనం ఒక పని చేయాల్సిందే. ఏంటిది ఆర్య? నందిని మనిషిగా మనలో లేకపోయినా తన జ్ఞాపకాలే ఊపిరిగా కొన్నాళ్ళు బ్రతకగలిగాను. ఎప్పుడెప్పుడు ఇక ఈ ఊపిరి ఆగిపోతుందో అనుకునే టైంలో ప్రాణవాయువుల అను వచ్చి మళ్ళీ ప్రాణం పోసింది. ఆ ప్రాణంతో హ్యాపీగా గడుపుదామనుకుంటున్న టైంలో నా జ్ఞాపకాలే నా ప్రాణానికి ప్రాణమైన అనుని నాకు దూరం చేయడానికి కారణమవుతుంటే చూస్తూ ఎలా ఉండమంటావు సండే? అందుకని నందినికి సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ
శాశ్వతంగా సమాధి చేద్దాం అనుకుంటున్నాను. ఆర్య, ఏం మాట్లాడుతున్నావు? అనుకి ఏదో అవుతుందనే కంగారులో నీకిలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తొందరపడద్దు ఆర్య. ఆలస్యం చేసే కొద్దీ అను దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది సండే. ఎందుకలా ఊహించుకుంటున్నావు ఆర్య? ఎందుకంటే తను ప్రతి క్షణం గతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉండడమో, గతం గురించి మాట్లాడడమో, గతంలో నందినిలా బిహేవ్ చేయడమో, ఇలా ఏదో ఒక రకంగా తను అందులోనే ఉంటుంది. అందుకే ఇలా చేస్తే అయినా తన మైండ్లో నుంచి కూడా ఇవన్నీ చెరిగిపోయి తను నార్మల్గా మళ్ళీ అనులా దక్కుతుందేమో అన్న ఆశ. ఐ కెన్ అండర్స్టాండ్ ఆర్య, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టు. తను మన ఇంటి నుంచి దూరంగా ఉంది కాబట్టి ఆ గదిలోకి వెళ్ళే ఆస్కారం లేదు. ఇక్కడికి మళ్ళీ వచ్చే సాహసం ఎలాగూ చేయదు. మన ఇంట్లో బిహేవ్ చేసినట్టు నందినిలా వాళ్ళింట్లో బిహేవ్ చేసే అవకాశమే ఉండదు. సో ఆటోమేటిక్గా అనులో మార్పు రావచ్చార్య. ఎలాగో ఒక పక్క సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కదా, చూద్దాం. ఇవన్నీ అయ్యాక కూడా అనువులో ఎలాంటి మార్పు రాలేదంటే మాత్రం నువ్వు చెప్పినట్టే అనుకి నీకు మధ్య అడ్డు వచ్చే దేన్నైనా ఎవరినైనా సరే కాల్చి బూడిద చేద్దాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆర్య. కష్టాన్ని పెంచేది ఆస్తులు అంతస్తులు అయితే అదే కష్టాన్ని పంచుకునేది జ్ఞాపకాల రూపంలో ఉండే తీపి గుర్తులే ఆర్య. నా మాట వినార్య, ప్లీజ్ పదార్య. నిజం చెప్పు సుబ్బు, నువ్వీరోజు అమ్మీతో ఎక్కువసేపు గడపాలని కోరుకుంటుండవు కదూ? అదేంటి అలా అన్నావు? మరి లేకపోతే ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత తొందరగా వ్యాపారం అయిపోతేను? అదే, అది నా కోరిక మాత్రమే కాదే, మన బుజ్జమ్మ మన షాప్ దగ్గరకు వచ్చిన వేళ విశేషం. అవునవును, అది నిజమే. సుబ్బు, అన్నీ సర్దేసినావా? ఇంకేమైనా మర్చిపోయిండవా? సర్దేసి. ఇవి తీయకుండా ఇట్నే పెడితే ఎట్టా? వాళ్ళని వెలికి తీయాలంటే నువ్వు నందిని నిలయంలోకి అడుగు పెట్టాలి. ఇదే కరెక్ట్ టైం. మళ్ళీ ఆర్య సార్ దగ్గరికి వెళ్ళాక నందిని నిలయానికి వెళ్ళే అవకాశం ఉండదు. నాన్నా, ఏమ్మా? మీరు ఇంటికి వెళ్తూ ఉండండి, నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికి బుజ్జమ్మా? మరీ అంత అర్జెంట్ పని అయితే నాకు చెప్పు, నేను వెళ్ళొస్తాను. అది నేనే వెళ్ళాలి నాన్న. అవునా? అవును నాన్న. అమ్మీ, ఆ పనేదో రేపు చూసుకోరాదు? అసలే మీ నాయన నీతో ఎక్కువ సమయం ఉండాలని ఉబలాట పడతా ఉన్నాడు. ఇప్పుడు చూడు, నువ్వు వెళ్తా అనగాని మొహం ఎట్టా వాడిపోయి ఉండాదో. అయినా మీ నాయన్ని కాదనే అంత ముఖ్యమైన పని ఏముండదు నీకో? అంటే అది అదే అమ్మా, రమ్య ఎప్పటి నుంచో షాపింగ్కి వెళ్దామంటుంది. ఆర్య సార్ ఇంట్లో ఉండగా కుదరదు కదా, కనీసం ఇక్కడికి వచ్చాకైనా రాను అంటే బాగోదు కదా అని. ఏంటే, ఆ రమ్యతో బయటికి పోవడానికా ఇదంతాను? మీ నాయన కన్నా ఆ రమ్య ఎక్కువ? పద్దు, నువ్వుండు. రమ్య కూడా బుజ్జమ్మే కదా బెస్ట్ ఫ్రెండ్. ఆ మాత్రం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయకపోతే ఎలా? పైగా ఇప్పుడు బుజ్జమ్మ వెళ్ళకపోతే పెద్దంటి కోడలు అయ్యాక నన్ను మర్చిపోయిందేమో అని రమ్య కూడా ఫీల్ అవుతుంది. బుజ్జమ్మ, నువ్వు వెళ్ళిరమ్మా, కానీ వీలైనంత తొందరగా వచ్చేయమ్మా. అలాగే నాన్న. జాగ్రత్త అమ్మీ. సరే అమ్మా. త్వరగా వచ్చేయమ్మా. అలాగే నాన్న.